బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కారణం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యం గేట్ నెంబర్ 4కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకు గేట్ నెంబర్ 4 అనే అంశానికి సంబంధించి అనుకుంటున్నారు కదా? ఎస్, వస్తున్న ఆ పాయింట్కి. గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రం ఎంట్రీ ఉంటుంది. సాధారణ ఎమ్మెల్యే కావడంతో ప్రోటోకాల్ ప్రకారం గేట్ నెంబర్ 4 నుంచి జగన్ ఎంట్రీ ఉంటుంది. అయితే గేట్ నెంబర్ 1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, సభాపతి, అలాగే డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేతకు అవకాశం ఉంటుంది. సభలో తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. గేట్ నెంబర్ 2 నుంచి మంత్రులు, చీఫ్ విప్లకు ఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సాధారణ ఎమ్మెల్యే కాబట్టి గేట్ నెంబర్ 4 నుంచి ఆయన ఎంట్రీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు గేట్ నెంబర్ 4కి సంబంధించి అంత చర్చ జరుగుతోంది? దీని మీద వైసీపీ వెర్షన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం గేట్ నెంబర్ 1 నుంచి ఆయనకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? గేట్ నెంబర్ 2 నుంచి కావచ్చు. అంటే గేట్ నెంబర్ 4 నుంచే జగన్ ఎంట్రీ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయనకి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో గేట్ నెంబర్ 4 నుండి ఆయన లోపలికి ప్రవేశిస్తారు. అంటే మొదటి అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆయన మొదటి గేట్ నుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి వచ్చారు. రేపు కూడా అదేవిధంగా గేట్ నెంబర్ 4 నుండి ఆయన ఎంట్రీ ఉండబోతుంది. అయితే జనరల్ గా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ పట్టుబడుతుంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం, స్పీకర్ కి లేఖ ఇవన్నీ చేసేది. అయితే తాజాగా రేపు అసెంబ్లీ సమావేశాలకి వచ్చే ఉద్దేశం కూడా, ప్రధాన ఉద్దేశం అదే, ప్రతిపక్ష హోదా కల్పించాలనే డిమాండ్ తో రేపు అసెంబ్లీకి వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశాన్ని లేవనెత్తాలని వైసీపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. సభలో అడుగుపెట్టిన వెంటనే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఉదయం 10 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. జనరల్ గా అసెంబ్లీకి మొత్తం 4 గేట్లు ఉంటాయి. ప్రధానంగా మొదటి గేట్ లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళ 5గురు గేట్ నెంబర్ 1 నుండి వస్తారు. జనరల్ గా ప్రతిపక్ష నేత ఉంటే కనుక ప్రతిపక్ష నేతని గేట్ నెంబర్ 2 నుంచి పంపిస్తారు. మంత్రులు, అదేవిధంగా చీఫ్ విప్పులు వచ్చేటువంటి గేట్ నెంబర్ 2 నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతకి అవకాశం ఉంటుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నేత ఉన్న సమయంలో అటువైపు నుంచే అటు వచ్చేవాళ్ళు. చంద్రబాబు కూడా గేట్ నెంబర్ 2 నుంచి వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయన గేట్ నెంబర్ 4 ఒక సాధారణ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే గేట్ నెంబర్ 4 నుంచి వస్తారో అదే గేట్ నుండి ఆయన రాబోతున్నారు. జనరల్ గా మొన్న అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా అయితే వచ్చారో అదే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నడుచుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. గతంలో ప్లకార్డులు ప్రదర్శించిన సందర్భంలో అనుమతి లేదంటూ ప్లకార్డులకి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అడ్డుకున్నటువంటి మార్షల్స్ అంతా అడ్డుకున్న పరిస్థితి అప్పుడు అందరూ కూడా వాతావరణం నెలకొంది. రేపు కూడా అలాంటి పరిస్థితులే అసెంబ్లీ వద్ద ఎదురయ్యే అవకాశం ఉందనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్ తో పాటు కార్యకర్తలు కూడా భారీగా అసెంబ్లీ ప్రాంగణాలకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే గేట్ నెంబర్ 4 ద్వారానే జగన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి జగన్ వస్తారా, మిగతా బడ్జెట్ సమావేశాలు అన్ని రోజులు అసెంబ్లీకి వస్తారనేది రేపు తెలియబోతుంది. రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ మీడియాతో కూడా మాట్లాడతారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదా డిమాండ్ అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు అన్ని అంశాలను ప్రస్తావించడానికి సమయం కుదురుతుంది. ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఇచ్చే సమయం ఇస్తే అసలు సమస్యలు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ఎలా కుదురుతుందనేది వైసీపీ వాదనగా ఉంది కాబట్టి దాని ఎజెండాగానే రేపు అసెంబ్లీకి వైసీపీ వస్తుందని తెలుస్తుంది. రేపు సభలో ఇదే అంశాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఏదేమన్నప్పటికీ రేపు ఖచ్చితంగా ఒక ఉద్రిక్త వాతావరణం అసెంబ్లీ ప్రాంగణాల వద్ద ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలతో జగన్ నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీలోకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత ఏమైనా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సచిన్, రైట్, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జగన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ప్రస్తుతం అదే అంశాన్ని లేవనెత్తుతోంది. మాకు మీరు ఎటువంటి రెస్పెక్ట్ ఇచ్చారో అటువంటిదే తిరిగి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోటోకాల్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని అనుగుణంగానే కంటిన్యూ అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో
ఆ వెసులుబాటుకి సంబంధించిన చర్చ జరుగుతోందా, లేకపోతే గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ ఇవ్వడానికో లేకపోతే గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రీ ఇవ్వడానికో దానికి సంబంధించిన చర్చ జరుగుతోందా? ఖచ్చితంగా అంటే టీడీపీ మొదటి నుంచి చెప్తున్న మాట ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తున్నాము. ప్రతిపక్ష నేత అసెంబ్లీ రూల్స్ అనేవి అసెంబ్లీకి ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ప్రతిపక్ష నేత లేడు కాబట్టి ప్రతిపక్ష నేత లేడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఆయనకి ఇస్తున్నాం అనేది టీడీపీ నేతలు కానీ స్పీకర్ కానీ చెప్తున్నమాట. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే గేట్ నెంబర్ 2 రూల్స్ ప్రకారం గేట్ నెంబర్ 2 నుంచి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నేత రావాల్సింది. కానీ ఆ హోదా జగన్కి లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యే లాగానే సాధారణ ఎమ్మెల్యేగానే గేట్ నెంబర్ 4 నుండి రావాల్సి ఉంటుందనేది అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ వర్గాలు చెబుతున్నమాట. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యలు చెప్పడానికి అవకాశం ఉంటుందనేది జగన్ వాదన. కాబట్టి ఒకవేళ నిజంగా రేపు కోర్టులో కానీ లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కానీ ప్రతిపక్ష హోదా మీద నిర్ణయం తీసుకుని అప్పుడు ఆయన గేట్ నెంబర్ 2 నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేపు మాత్రం ఆయన గేట్ నెంబర్ 4 నుండే అసెంబ్లీలో అడుగుపెడతారు. అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి వస్తారు. వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు రేపు ముగిసిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం ఉండే అవకాశం వచ్చింది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఎంట్రీకి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. సోమవారం ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి. గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎంట్రీ ఉంటుంది. సాధారణ ఎమ్మెల్యే కావడంతో ప్రోటోకాల్ ప్రకారం గేట్ నెంబర్ 4 నుంచి జగన్ ఎంట్రీ ఉంటుంది. గేట్ నెంబర్ 1 నుంచి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే ప్రతిపక్ష నేతకు అవకాశం ఉంటుంది. సభలో తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో గేట్ నెంబర్ 2కి సంబంధించి కూడా చర్చ జరుగుతుంటోంది. గేట్ నెంబర్ 2 నుంచి మంత్రులు, చీఫ్ విప్లకు ఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో గేట్ నెంబర్ 4 నుంచి రేపు జగన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.